నా యేసయ్య మాట నిత్య జీవపు ఊట. నిత్య జీవపు ఊటలో నుండి బయలుదేరిన సంఘమే నిత్య జీవ ప్రార్థనా మందిరం. యేసు మాటే నిత్య జీవము. ఆయన మాటలే మనల్ని నిత్యత్వములోనికి నడిపిస్తుంది. ఆయన మాటలే మనల్ని బాధల్లో నుండి ఆదరణ కలిగిస్తుంది. ఆయన మాట మన జీవితాలను బాగుపరచగలిగింది, మన బ్రతుకులను సరిచేయగలిగినది. ఆయన మాటే మనల్ని పవిత్రపరిచింది. నా మాట చేత మీరిప్పుడు పవిత్రులై ఉన్నారని పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాం. యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఈ మాటలు మనము గమనించగలుగుతాం. ప్రియులారా, ఆయన మాటే మనల్ని నిత్య జీవములోనికి నడిపించేది. నిత్య జీవార్థమైన మాటలే మన బ్రతుకులను, మన జీవితాలను బాగు చేయగలిగింది. ఎవరైతే ఆయన మాటలను విని ఆయన మాటకు విధేయత కలిగి వినయ మనస్సుతో ఆ మాటను గ్రహించగలుగుతారో, ఆ మాటకు లోబడగలుగుతారో, వినయ మనస్సు కలిగి వాక్యము చేత వారి జీవితాలను ఎవరైతే సరిదిద్దుకోగలుగుతారో, ఆ వాక్యపులో వెలుగులో ఎవరైతే నడవగలుగుతారో, ఆ వాక్యాన్ని ఎవరైతే అలంకరించుకోగలుగుతారో వారి భూమి మీద దీవెనకరంగా ఉంటారు. భవిష్యత్తు బాగుంటుంది, వారి జీవితాలు అందముగా ఉంటుంది. అంత మాత్రమే కాదు, వారు నిత్య జీవమునకు హక్కుదారులు అవుతారు. ఒకవేళ ఆయన మాటను కానీ మనము స్వీకరించలేదంటే, ఆయన చెప్పిన బోధను కానీ మనం వినలేదంటే మన జీవితాలు ఈ భూమి మీద సరిగా ఉండవు. ఎటు పడితే అటు మనం బ్రతకగలుగుతాం, ఎటు పడితే అటు మనము నిర్ణయాలు తీసుకోగలుగుతాం. అదే దేవుని యొక్క మాట కానీ మనకుంటే, దేవుని యొక్క మాట కానీ మన జీవితాల్లో ఉండగలిగితే, దేవుని మాటకు మనం విధేయత చూపించగలిగితే ప్రియులారా, మన జీవితాలు అద్భుతంగా, ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉండును. హల్లెలూయా.